వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఒక ఓవర్ ను కుదించి 19 ఓవర్లకు 147 పరుగులుగా నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని చివరి బంతి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. దీంతో పాయింట్ల టేబుల్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 11 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా ఆర్సీబీ 11 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతోనే రెండో స్థానంలో ఉంది. అంటే ఈ రెండు జట్ల మధ్య నెట్ రన్ రేట్ వ్యత్యాసంతో 1-2 స్థానాల్లో ఉండగా ఇక 11 మ్యాచ్లకు గాను పంజాబ్ కింగ్స్ 7 విజయాలతో ఒక మ్యాచ్ రద్దు కారణంగా 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ముంబై 12 మ్యాచ్లకు గాను 7 విజయాలతో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలా ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఇక ముంబై ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టాలంటే మిగతా 2 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే మరో 3 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించాలి. అలాగే టాప్ లో ఉన్న ఒక జట్టు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీతో జరిగే మ్యాచ్ తో ఓడిపోవాలి. అప్పుడు ఢిల్లీకి 4వ ప్లేస్ ఖాయమవుతుంది. ఇక కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలు ఉండాలంటే మిగిలిన 3 మ్యాచ్లు గెలవడమే కాకుండా ముంబై, ఢిల్లీ జట్లు తర్వాత మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే కేకేఆర్ కు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ లకి ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుపోయాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ లకి ప్లే ఆఫ్ చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలవగా ముంబై, ఢిల్లీ, కేకేఆర్ మధ్య 4వ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. వీటి మధ్య అసలు పోరు.